రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అందరం రుణపడి ఉండాలని మంత్రి ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా కంచుకచర్లలో నందిగామ ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి మన నీరు మన మట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. నవ్యాంధ్ర రాజధాని అందరి కలలు సాకారమయ్యేలా రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. కృష్ణానదిపై 2 వంతెనలు, ఒక బ్యారేజీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చిన ఆ రైతులకి మనం పాదాభివందనం చేయాలి. 1 ఎకరం తీసుకుంటే 1 ఎకరం ఇవ్వమంటే ఈ వాడికి మన దిష్టిబొమ్మలు తగలబెట్టి రోడ్లన్నీ ఆపేసేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం ఇవాళ 33,000 ఎకరాలు ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ 33,000 కోట్ల ఆస్తి ప్రజలు ఇచ్చారంటే, రైతులు ఇచ్చారంటే ఎంత నమ్మకం ఉందో ఇవాళ రైతులకు అర్థమవుతా ఉంది. అన్ని మతాల ప్రాధాన్యత కూడా మన రాజధాని నిర్మాణంలో ఉండాలి. మన భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మన అమరావతికి ఉంది.